దృశ్యం సినిమాలో మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్కు చిన్న కూతురిగా నటించి అందరినీ మెప్పించిన బాలనటి ఎస్తేర్ అనిల్ 2010లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఓ మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బుజ్జి అప్పుడే సినిమా రంగంలో 14 వసంతాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరోయిన్గా ఏడాదికి 1-2 సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు తన చదువును కూడా కొనసాగిస్తుంది. ముఖ్యంగా దశాబ్ద క్రితం వచ్చిన దృశ్యం మూవీ ఎస్తేర్ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యి సౌత్ అన్ని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోలకు చిన్న కూతురిగా భయంగా ఉంటూ తండ్రి చెప్పిన మాటలే చెప్పి అద్భుత నటన ప్రదర్శించి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటి వరకు 25 పైగా చిత్రాలు నటించిన ఈ చిన్నది తెలుగులో వచ్చిన జోహార్ అనే సినిమాతో కథానాయకగా మారింది. లేటెస్ట్గా తెలుగులో మరో చిత్రం చేస్తుంది. గత నెలలో మిస్ మినీ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా ఆరంగేటం చేస్తూ ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిన్నది మంచి ఆదరణే దక్కించుకుంది. ఈ మధ్య ఎస్తేర్కు సినిమాలు తక్కువగా ఉన్న కేరళ పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలతో చేతి నిండా పనిలో బిజీగా ఉంటుంది.